పోరి అంటే దరిద్రం రా, దరిద్రం అంటే పోరి. అవునరా, నాక పెట్టాలన్నా సుఖ పెట్టాలన్నా ఆలోచించనే ఉంటది. సుఖ పెడతారా, మీరు పోయి ఏలు పెడతారు, వాళ్ళేమో మీ నోట్లో ముద్ద పెడతారు. ఏందమ్మే బిర్యానీ కంటే నువ్వే గుమ్మగుమ్మలాడుతుండవు. ఆడతా వీటికేం తక్కువ లేదు. సెటప్ మిద్ది మీద పెట్టినవా ఏంది? చల్ల టెన్నెల్లో 7 బిర్యానీ అద్దరిందమ్మే. తిని ఎట్టుందో చెప్పరా, కష్టపడి నీకోసమే వండా. ఇరగొట్టినావమ్మే. బిర్యానీ వండేదానిలో నిన్ను కొట్టేటోడే లేడు. అద్దరిందే. చాలు అమ్మే, దా నువ్వు కూడా తిను. నువ్వు తినలే, నీ కంచంలో నేను తర్వాత తింటా. మొగుడు పెళ్ళాలి మాదిరి తింటే నా కంచంలో తినగానే ఇట్ట మొగుడు పెళ్ళాలు అమ్మ నాన్నలని లంకి పెట్టబాక, సరేనా? అదేందిరా అట్టా అన్నావు? నీ తాహతుకు నేను సరితూగనా ఏంది? చచ్చా, నా ఉద్దేశం అది కాదమ్మే. నువ్వు ఒక్క తూరు అట్ట రోడ్డు మీద పోతా ఉంటే జనాలంతా నిన్ను అట్నే చూస్తా ఉంటారు, సెలబ్రిటీ మాదిరి. అది నీ రేంజు. ఏం రేంజో ఏందో. ఆ హైదరాబాద్ ఛానల్ వాళ్ళతో మాట్లాడమంటే మాత్రం మూలుగుతూ ఉంటావు. మాట్లాడినానమ్మే. తొందరలోనే స్టేట్ మొత్తం నువ్వు టీవీలో కనపడతావు. నాది పూచే, సరేనా? ఇదిగో కొంచెం కూరేసుకో. ఆకులు లేవు. పర్లేదులేమే, కిళ్ళీ లేకుండా పెదాలు ఎర్రబడే టెక్నిక్ ఒకటి ఉండదు. ట్రై చేద్దామా? ఇట్లాంటివన్నీ బాగానే తెలుస్తాయిలే నీకు. ఎవరు? ఏమో చూడు. నువ్వా? ఏమి రాయడా? ఇంటికాడికి పోతే పెద్దమ్మ ఇప్పుడే ఆడకపోయినావు అని చెప్పింది. అయ్యగారు ఈ టైంలో ఆడకపోతారు నాకు తెలుసుగా. అది అదేరా, నీలా బిర్యానీ తిందు రమ్మంటే. బిర్యానీ? అవునులే, ఇక్కడ బిర్యానీ ఉంటే ఇంక ఇంటికాడ చేసిన సంగటి ఏమైనా వస్తుంది? రే మూసుకొనే, నువ్వెందుకు వచ్చావు చెప్పరా? వేస్తారని రమ్మంటున్నాడు. ఇప్పుడా? ఏమే నువ్వు బిర్యానీ తినేసి వస్తావని చెప్పేదే. సరే పద. అర్థమైందిలే, వెళ్ళిరా. వస్తా.